విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలో ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు ఋగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలో ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు ఋగ్వేదం, స్థాపత్య వేదాలతో ప్రస్తావించబడ్డాయి. వాస్తుశాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి అనేక విషయాలున్నాయి. విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని, ఆ దేవుని ఆశీస్సులు లభించాలని, కుటుంబాలు ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలన్నారు. పనిచేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తారన్నారు. ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అలాగే ఈ విశ్వాన్నే నిర్మించినటువంటి మహానుభావుడు విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా గతంలో కూడా మీకు ఆదరణ పథకం కింద ఎంతో మందికి పనిముట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరిపైన మీరు ఎదుర్కొంటున్న కష్టాలని అన్నిటిని తెలిసి మళ్ళీ మీకు ఆ పథకాలన్నీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ ఈ చేతివృత్తిదారులందరినీ కూడా ఆదుకోవడమే, బీసీ వర్గాలను ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ఇప్పుడే మేడం గారు అనౌన్స్ చేశారు, మళ్ళీ మీకు లోన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా చేతి వృత్తిదారులను ప్రోత్సహించడం జరిగింది. ఆయన 95లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కూడా ఎన్నో రకాల మనకి పనిముట్లు ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఆదరణ పథకం కింద